హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణి సత్య వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అయితే యాక్చువల్గా కిచెన్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ ఒకటి పెట్టాను కదా, దాని తర్వాత ఈ వీడియో పెట్టాలి అంటే కొంచెం గ్యాప్ తీసుకొని, కానీ చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఎందుకంటే డెవోషనల్ రిలేటెడ్వి వరుసగా పెడుతూ ఉన్నాను, ఇది కొంచెం లేట్ అయ్యింది. సో ఈ వీడియో కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మోటివేషనల్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇంత పని చేయలేము అనుకున్న వాళ్ళకి కొంచెం బూస్ట్ అప్లా ఉంటుంది అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా మంత్లీ వన్స్ క్లీనింగ్ అనేది నేను చేసుకుంటూ ఉంటాను. అంటే నాకు పీరియడ్ వచ్చిన 3 డేస్కే నేను చేసేసుకుంటాను. కొంతమందికి ఫ్లో ఎక్కువగా ఉంటుంది, నీరసంగా ఉండొచ్చు, చేసుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు 5 డేస్కి 6 డేస్కి చేసుకుంటూ ఉంటారు. కానీ నేను అంతవరకు వెయిట్ చేయలేను. ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి, ఎప్పుడు క్లీన్ చేసుకుందామని ఎదురు చూస్తూ ఉంటాను. సో ఈ మంత్ కూడా అలానే చేసుకున్నాను. పీరియడ్స్ రాగానే ఎవ్రీ మంత్ లా కాకుండా కొంచెం డీప్గా క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి. నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేసిన రోజే ఇంటిని మొత్తం చేసుకున్నాను. అంటే 1 డేలోని ఇంటిని మొత్తం క్లీన్ చేశాను నేను ఒక్కదాన్నే అనమాట. సో ఇది నా వల్ల అవుతుందా అవదా అనుకున్నాను, కానీ ఎవరి హెల్ప్ లేకుండా చేయగలిగాను. అంటే నాకు నేనే మోటివేషన్ చేసుకున్నాను అనమాట. అంటే నువ్వు చేయగలవు, ఎవరు చేసిందైనా నాకు నచ్చదు అంతగా, పోనీ పెట్టుకోగలం ఎవరినైనా, వస్తారు పిలిస్తే, కానీ నాకు నచ్చదండి. వాళ్ళని కథలో తిరుగుతూ ఉంటాను. వాళ్ళకి చెప్పే బదులు అదేదో మనం కూడా చేసుకోవచ్చు కదా ఆ టైంని తీసుకొని. అందుకనే నిదానంగా నా బ్రెయిన్లో ఏవైతే ఉన్నాయో పనులన్నీ కూడాను ఒక్కొక్కటిగా చేసుకున్నాను. మా వారైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళకముందు ఆయన నాకు హెల్ప్ చేయగలిగే పనులు ఏవైనా ఉంటే ఆయన చేసేస్తారనమాట. ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి నేనే పంపించేసి మిగతా పనులన్నీ కూడా నేను చేసుకున్నాను. ఇంకా ఆయన వెళ్ళిన వెంటనే కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇల్లంతా ఒక ఎత్తు అయితే కిచెన్ క్లీన్ చేయడం ఒక ఎత్తు అనమాట. అంత టైం టేకింగ్ తీసుకుంది నాకు. మా పిల్లలు వచ్చిన తర్వాత 5:30కి ఫినిష్ అయింది కిచెన్ క్లీనింగ్ అనేది. మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆ 5:30 నుంచి మిగతా హోమ్ క్లీనింగ్ అయితే నేను చేసుకున్నాను. సో అందరికీ కిచెన్ డీప్ క్లీనింగ్ అనేది పెద్ద టాస్కేనండి, కానీ మంత్లీ వన్స్ చేసుకుంటే మనకి కొంచెం హైజీన్గా ఉన్నట్టు ఉంటుంది. మనం ఒక్కసారిగా అంత కష్టపడిన అవసరం లేదు. మా కిచెన్ అంటే చిన్నది కాబట్టి, ఎక్కువ కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి నాకు అంత టైం పట్టింది. అదే ఎక్కడక్కడ ఉన్నాయనుకోండి మనకి బేసిక్గా అంత టైం ఏమీ పట్టదు, ఎందుకంటే అవి తీసి క్లీన్ చేసి పెట్టడానికి. నేనైతే దొంతుల మీద పెట్టుకుంటాను. ఆ దొంతులన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకునేసరికి నాకు అంత టైం పట్టేసింది అనమాట. ఇంక మా వారైతే మార్నింగ్ నాకు విండోస్ క్లీన్ చేయడము, అంటే గ్రిల్స్తో సహా తడి క్లాత్ పెడతారనమాట. అలాగే ఫ్యాన్స్ కూడా ఆయన క్లీన్ చేసేస్తారు. కర్టెన్స్ అవన్నీ తీసి నాకు ఇచ్చేస్తారనమాట, నేను మిషన్లో వేస్తాను. ఇంకా హ్యాండ్తో వాష్ చేయవలసినవి కొన్ని కర్టెన్స్ ఉంటాయి, డోర్ మ్యాట్స్ ఉంటాయి, అలాగే కొన్ని కొత్తగా క్లాత్స్ ఏవైనా ఉంటే అవి కూడా వేయను. ఇవన్నీ హ్యాండ్తోనే వాష్ చేసుకుంటాను. నేను ఆ పని చేస్తాను, ఇతను ఈ పని చేస్తాను. మధ్యలో వంట ఉంటుంది కదా పిల్లల్ని, ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి. మధ్యలో అవి చేసుకుంటూ రిమైనింగ్ చిన్న చిన్న వర్క్స్ నేను చేసుకుంటాను. నాతో పాటు మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అంటే బట్టలు వేయడము, తీయడము మా వారు ఆరబెట్టేవారు. అలా అతను ఉన్నప్పుడు ఒక లోడ్ అయ్యింది, అతను వెళ్ళాక నేను 2 లోడ్స్ వేసాను అనమాట. అవి ఆరబెట్టడం, తాగడం, మడత పెట్టడం అనేది ఇవన్నీ పెద్ద టాస్కే కదా. సో ఒక లోడ్ అయిన తర్వాత పిల్లలకి మా వారికి స్నాక్స్ అయితే కట్ చేస్తున్నాను. వాళ్ళకి ఎవ్రీడే ఫ్రూట్సే పెడతానండి, ఇంకెలాంటి జంక్ ఫుడ్ అయితే పెట్టను నేను. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రైడ్ రైస్లు, అంటే జీరా రైస్, టమాటా రైస్, ఎగ్ రైస్, బిర్యానీ, పులిహోరలు ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి తినడానికి, కానీ వాళ్ళకి వేడి చేసేస్తుంది అనమాట. పాపం మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారని మాకు కూడా చేయొచ్చు కదమ్మా అని అంటారు, కానీ నాకు ఎందుకో చేస్తే వేడి చేసేస్తుంది, ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, అది అంత మంచిది కాదండి. అందుకే నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటానమాట, అది అంత హెల్దీ కాదు నాన్న, ఇవే మంచిదని చెప్తే వాళ్ళు వింటారు. సో ఇంట్లో నేను ఏవైతే వండుతానో ఆ కర్రీసే కలిపి రైస్ పెట్టేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా కూరగాయలు వాటా వేసినట్టు ముగ్గురికి వాటాలు వేసేస్తూ ఉంటాను. మా వారికి కొంచెం ఎక్కువ పెడతాను, పిల్లలిద్దరికి అన్ని ఫ్రూట్స్ కలిపి కొంచెం కొంచెం వేస్తాను. రిమైనింగ్వి నేను బాక్స్లో పెట్టుకుంటాను. ఈవినింగ్ నేను స్నాక్స్ లాగా తింటాను. ఒకవేళ ఫ్రూట్స్ డైలీగా అంటే పిల్లలు బోర్ కొడుతుందంటే మాత్రం వాళ్ళ కోసం సపరేట్గా స్నాక్స్ రాగి పిండితోని, లేదా మక్కానా, లేదా స్వీట్ కాను ఇలాంటివి చేస్తూ ఉంటాను. గోధుమ పిండి అట్లు ఇలాంటివన్నీ అలవాటే మాకు, అవి వేస్తూ ఉంటాను అనమాట. అంతేగాని బిస్కెట్స్ అని అవి ఇవి అని చెప్పేసి
అసలు ఇవ్వను. ఎప్పుడో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్, అది కూడా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు అలర్ట్ చేస్తే మాత్రమే ఇస్తానన్నమాట. మోస్ట్లీ అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి, ముఖ్యంగా ప్యాకెడ్ ఫుడ్స్ అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే మా వారు ఉన్నప్పుడే ఈ షోకేజ్ ఐటమ్స్ అన్నీ కూడా దించేసాను. ఎందుకంటే ఆయన కొంచెం హెల్ప్ చేస్తారు కింద పెట్టడానికి, మనం తీసి కింద పెట్టుకొని మళ్ళీ ఎక్కి తీయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. సో ఆయన ఉన్నప్పుడే కిందన పెట్టేశాను. అవన్నీ నీట్గా తుడిచేసి ఆ సెల్ఫ్ షీట్స్ ఉంటాయి కదా అవి నీటిలో ముంచేసాను. అసలు ఎంత డస్ట్ వచ్చిందంటే చాలా చిరాకు అనిపించింది నాకైతే. మంత్లీ వన్స్ క్లీన్ చేసిన ఎంత దుమ్ము ఎలా వస్తుంది అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. కానీ ఆ షీట్స్కి ఎంత ఉందో, నీటిలో ముంచితే ఎంత డస్ట్ వచ్చిందో అసలు. అలాగే సపరేట్గా కొన్ని హ్యాండ్ వాష్ చేయవలసిన పక్కన పెడతానని చెప్పాను కదా, అవి కూడా పనిలో పని అయిపోతుందని చెప్పేసి అవి కూడా నీటిలో ముంచేసాను. ఈ షీట్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏ కిరాణా షాప్లో అయినా సరే అవైలబుల్గా ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనం కబోర్డ్స్లను తీసిన వెంటనే ఇవి వాష్ చేసేసుకోవాలి, అవి క్లీన్ చేయకముందు. ఎందుకంటే ఈ లోపు అవి ఆరుతాయి అనమాట. లేదు పక్కన పడేసి అవి కానీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇవి వాష్ చేయడం అవ్వదు, ఆరడానికి కూడా టైం పడుతుంది. అవి అలాగనే ఉంచేస్తే మళ్ళీ కింద డస్ట్ పెట్టేస్తాయి. ఇంకా మనం చెయ్యో కాలో తగిలి పగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందు వీటిని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మిగతా షోకేజ్ ఐటమ్స్ అన్ని క్లీన్ చేసేలాగా అది డ్రై అయిపోతుంది. క్లాత్తో తుడిచేసి మళ్ళీ అలాగా పరిచేసి క్లీన్ చేసినవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట. అఫ్ కోర్స్ అందరు ఇలానే చేస్తారు, అంటే కొంతమంది తర్వాత చేద్దాంలో అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా మా వారైతే టీవీ పెట్టేశారు. నాకు టీవీ కింద ఉంటే భయం అనమాట. ముఖ్యంగా నేను అందుకే గబగబా క్లీన్ చేసి మా వారిని టీవీ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. నేను టీవీ పెట్టేసి ఇంకా ఆయన బయలుదేరారు. ఇంకా ఆయన వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ అయితే అతను ఉన్నప్పుడే ఇద్దరము తినేసాము. ఇంకా ఆయన డ్యూటీకి ఆయన వెళ్తే నా డ్యూటీ అయితే నేను ఎక్కిపోయాను. యాక్చువల్గా ఇది పెద్ద పని, ఇల్లు క్లీన్ చేయడం అనేది అది చిన్న పని ఏమి కాదు. సో మనకు మనం మోటివేట్ చేసుకున్నాం అనుకోండి, అది ఈజీ అయిపోతుంది అనమాట. 1 by 1 చేసుకోవాలి. ఇక్కడ ఇది తీసేసి వేరే పని చేయడం, అక్కడ అది తీసేసి వేరే పని చేయడం కంటే కూడా ఒక్కొక్కటి పూర్తి అవ్వగానే వేరే పనికి వెళ్ళడం చాలా మంచిది. అది అప్పుడు పని క్లియర్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. మనకి పని తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ముందు షోకేజ్ అంతా కూడా నీట్గా సర్దేశాను నేను. షోకేజ్ అయిన తర్వాత కిచెన్ పట్టుకున్నాను. ఆ కిచెన్ పట్టుకోవడము నాకు ఆల్మోస్ట్ 5:30 ఇలా అయిపోయింది అనమాట. అంత టైం తీసుకున్నాను కిచెన్కి. ఇంక ఈ షోకేజ్లో కూడా కింద సెల్ఫ్స్ ఉన్నాయి, సో అందుకే వాటికి డస్ట్ పట్టలేదు. కానీ లేదంటే డస్ట్ అయితే మామూలుగా రావడం లేదండి. డస్ట్ పోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి, ఖచ్చితంగా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు ఏమాత్రం ఇంట్లో బూజులున్నా డస్ట్ ఉన్నట్టున్నా నాకు ప్రశాంతత ఉండదనమాట. సో వీక్లీ వన్స్ అయినా సరే అది క్లీన్ చేసేస్తూ ఉంటాను. నాకు అంత చిరాకు డస్ట్ ఉంటే. కబోర్డ్స్లో పైన ఉంటాయి, నాకు కనిపించలేదు కాబట్టి వాటిని నేను క్లీన్ చేయలేదు. కానీ కనిపించిన చోట ఎక్కడైనా డస్ట్ ఉందంటే మాత్రం వెంటనే, అది నైట్ అయినా ఉదయం అయినా ఏ రోజైనా చూడను, వెంటనే చీపురుతో దులిపేస్తూ ఉంటానన్నమాట. సో అదొక అలవాటు అయిపోయింది అనమాట. మీకు తెలిసింది ఏదైనా డస్ట్ తొందరగా పట్టకుండా ఉండడానికి టిప్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను. అమ్మయ్య, మొత్తానికైతే హాల్ క్లియర్ అయ్యింది. ప్రస్తుతానికి హాల్ మాత్రమే క్లియర్ అయిందనమాట. ఇప్పుడు కిచెన్కి తగులుకున్నాను. కిచెన్లో మనం మార్నింగ్ తిన్నవి అంట్లు అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవాలి. యథావిధిగా స్టవ్తో పాటు అన్ని క్లీన్ చేసేస్తాను. అంటే మార్నింగ్ డైలీ రొటీన్లో ఏం చేస్తానో అవన్నీ చేసేస్తాను. ఈ ఆయిల్ క్యాన్ క్లీనింగ్ టిప్స్ అనేవి కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్లో పెట్టానండి, ఒకసారి చూడండి. చాలా ఈజీగా మనం రుద్ది పని లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఈ విధంగా 2 weeks once లేదా 10 days once క్లీన్ చేసుకుంటే మనకు అంత శ్రమ ఏమీ ఉండదు. నాకు కొంచెం కుదరకపోవడం వల్ల నాకు 3 weeks ఇలా పెట్టేసింది క్లీన్ చేయడం, అందుకే అంత జిడ్డుగా ఉన్నాయన్నమాట. అండ్ బాటిల్స్ కూడా 10 days once ఇలా క్లీన్ చేసుకుంటే మనకి సరిపోతుంది. బాటిల్స్ కూడా డీప్ క్లీనింగ్ ఎలా చేయాలనేది కిచెన్ డీప్ క్లీనింగ్ వ్లాగ్లోనే షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వ్లాగ్లో క్లియర్గా అన్నీ చూపించాను కాబట్టి ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, పెద్దగా ఏమీ చూపించలేదు. ఇంకా యథావిధిగా డబ్బాలన్నీ తీసి తడి క్లాత్ పెట్టి తర్వాత పొడి క్లాత్ పెట్టేసి ముందైతే ఆ షీట్స్ని వాష్ చేసేసాను. అవి లోపు ఆరుతాయి కదా, ఇప్పుడు ఈ లోపు డబ్బాలు క్లీన్ చేసుకొని ఆరినవి తెచ్చి పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసి మనము ఆ షీట్స్ వేసి మనం క్లీన్ చేసిన డబ్బాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టేయచ్చు అనమాట. ఇంకా ఈ షెల్ఫ్లో కూడా చాలా ఎక్కువ సామాన్లు ఉంటాయండి, ప్లేస్ లేక దొంతుల మీద దొంతులు పెట్టి అవి తీయాలనుకోండి అవసరం అయ్యి, అసలు ఎంత అవసరమైనప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. అసలు తీసినప్పుడు అయితే ఎంత చిరాకుగా ఉంటుందో, కానీ తప్పదండి, ఈ ఇంట్లో తప్పక ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మా వారికి చాలా దగ్గర, మా పిల్లల స్కూల్కి చాలా దగ్గర, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇందులో, అందుకు కొంచెం అడ్జస్ట్ అవుతున్నాము. ఇంకా సెల్ఫ్స్, బియ్యం డ్రమ్ పెట్టుకున్న షెల్ఫ్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఫైనల్గా పోపుల డబ్బాలు, గాజు సీసాలు ఉన్నవన్నీ లాస్ట్లో క్లీన్ చేసుకుంటే మనకి హడావుడి ఉండదు అనమాట. ఏ చేయ తగిలే
పడింది అనుకోండి, ఇంక అంతే సంగతులు. దాన్ని క్లీన్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా టైం వెచ్చించాల్సి వస్తుంది. అందుకే డెలికేటెడ్గా ఏవైనా ఉంటే లాస్ట్కి వదిలేయండి, లేదా ఫస్ట్ అయినా క్లీన్ చేసి పెట్టేయండి. అవి ఇవి కలిపి మాత్రం క్లీన్ చేయొద్దు. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. యథావిధిగా డైలీగా అంట్లు తోముకొని కిచెన్ ఎలా అయితే క్లీన్ చేస్తానో అలానే క్లీన్ చేసేస్తాను ముందు. మళ్ళీ ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది కదా. ఇంకా అంట్లు తోముకున్న బుట్ట అయితే దాదాపుగా 6 months ఎలా అవుతుంది క్లీన్ చేసి. ఆయిల్ అంతా దాని మీద పడి కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోయింది. అందుకే కొంచెం స్ప్రే చేసి నీట్గా క్లీన్ చేశాను. మొత్తానికి కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోయింది అనమాట. సో ఈ కిచెన్ కొంచెం ఇంకా వర్క్ ఉన్నంతప్పటికే మా పిల్లలు వచ్చేసారు. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఇచ్చేసి ఆడుకోమని చెప్పేసి ఇంకా నేను కిచెన్ పని అయితే కంటిన్యూ చేసుకున్నాను అనమాట. చూడడానికి చిన్న కిచెనే కానీ అసలు ఎంత టైం తినిందో తెలియదు నాకు. అసలు ఇంకొకసారి ఇల్లు మారామనుకోండి, కొంచెం పెద్ద కిచెన్ ఉండేది తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా ఇలాంటి కిచెన్ అయితే అస్సలు తీసుకోము. అలా కిచెన్ ఉంటేనే ఆ ఇంట్లోకి వెళ్తాం, లేదంటే వెళ్ళము. ఇంకా ఫైనల్గా టైం చూడండి 5:30 అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉందనమాట. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఇంకా పెద్ద టాస్క్. ఇది కూడా మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాను. మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ చాలా మంచిదండి, లేదంటే చాలా బ్యాక్టీరియా ఫామ్ అయిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లోని. మీకు టైం ఉందనుకుంటే 15 daysకి 20 daysకి అయినా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ నెలల తరబడి మాత్రం అలా వదిలేసాం అనుకోండి, ఆ చల్లదనంకి లోపల బ్యాక్టీరియా అనేది ఏర్పడిపోతూ ఉంటుంది. చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. చూసుకోండి, అవి ఫుడ్లో కలిసి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం చాలా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా, అది మనకు తెలియదు, కనిపించదు కూడాను. సో చాలా రిస్క్ అనమాట. సో అవన్నీ తీసి మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే చాలా మంచి. సెల్ఫ్స్లో కవర్స్ వేసే అలవాటు చాలా మందికి ఉండదండి, కానీ వేయాలి. వేయలేదనుకోండి, మనం ఏదైనా పెట్టి ఫుడ్ పడింది అనుకోండి, డైరెక్ట్గా వాటి మీదే ఉంటుంది, అది ఇంకా డర్టీగా కనిపిస్తుంది, వాటి మీదకి బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఆ షీట్స్ మీద పడింది అనుకోండి, మనం వెంటనే ఆ ఒక్క షీట్ తీసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆ షీట్స్ అయితే నేను దాదాపుగా తీసుకొని 6 years ఇలా అవుతుంది, అవే వాడుతున్నాను. క్వాలిటీ చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో వేసిన కవర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 4 ఎన్నో తీసుకున్నాను. సో ఇప్పటికీ అవే వాడుతున్నాను అనమాట. సో నీట్గా బయటకు తీసి అన్నిటినీ క్లీన్ చేసేసి ముందు ఆరబెట్టేసాను, తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఆ డబ్బాలని గట్రా నీట్గా తుడిచేసి మళ్ళీ పెట్టేసుకోవడమే. దాదాపుగా చీకటి అయిపోయిందండి, మీరు వేళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో బియ్యం డ్రమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నైట్ క్లీన్ చేయకూడదు యాక్చువల్గా, కానీ వేరే ఆప్షన్ లేదు. నాకు ఏదైనా పెండింగ్ ఉందనుకోండి, నాకు మనసు ప్రశాంతత ఉండదు. ఇంకా చేశాను అంటే అది అయిపోవాలి, అంటే స్టార్ట్ చేశానంటే అది అయిపోవాలి. అది నైట్ ఏ టైం అయినా పర్వాలేదు అనమాట. అందుకే మా వారు నన్ను తిడుతూ ఉంటారు, పనులన్నీ ఒకేసారి పోగేసుకొని చేస్తావు, ఆ రోజు కొంచెం కొంచెం చేసుకోవచ్చు కదా అని అంటారు. కానీ ఎందుకోనండి, నాకు అలాగా పని పెండింగ్ ఉందనుకోండి, ఎప్పుడెప్పుడు చేస్తామా అనే టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఒకే రోజులో అన్ని పనులు అయిపోయాయి అనుకోండి, నెక్స్ట్ డే నుంచి ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. సో బియ్యం డ్రమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు బెడ్రూమ్స్కి వచ్చాను. ఒక బెడ్రూమ్ మార్నింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్ బెడ్రూమ్. ఇందులోనే చాలా ఎక్కువ పని ఉంటుంది, ఎందుకంటే పిల్లలవి నావి ఎక్కువ వస్తువులు, అంటే మనం రెడీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే మేకప్స్ ఏమనుకోకండి, బ్యాంగిల్స్, పిల్లల హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, ఆయిల్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి మళ్ళీ అవి క్లీన్ చేసి పెట్టి కబోర్డ్స్ తుడిసి చాలా టైం తీసుకుంది ఇది కూడాను. సో అవన్నీ క్లీన్ చేశాను. మధ్యలో మా పిల్లలు వచ్చి అమ్మ హోంవర్క్ చేయించవా అని అడుగుతున్నారు. పాపం వాళ్ళ బాధ చూడలేక వాళ్ళకి ఒక పక్కన పెట్టి, అంటే క్లీన్ చేసిన హాల్ ఉంది, అలాగే క్లీన్ చేసిన వేరే బెడ్రూమ్ ఉంది, అక్కడ కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే చేయమని చెప్పాను. ఈ లోపు వచ్చి నేను క్లీన్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో డౌట్స్ ఏమైనా ఉంటే పాపం వచ్చి అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళి చేసుకుంటున్నారు అనమాట. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టేశాను. సో మనం ఇల్లు క్లీన్ చేసుకున్నప్పటికీ కూడా పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. యాజ్ యూజువల్గా వాళ్ళకి డైలీగా ఎలా మనం చేస్తామో అలా చేసేసామనుకోండి, వాళ్ళకి పెద్ద చేంజ్ అనిపించదు, మనం చెప్పిన మాట వింటారనమాట. డైలీ చేసిన దాంట్లో కంటే ఏమైనా కొంచెం మార్పు వచ్చినా సరే వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు, చిరాగ్గా ఉంటుంది. సో నేను రాగానే వాళ్ళకి అప్పట్లాగా స్నానాలు చేపించేసి వాళ్ళకి ఇవ్వాల్సిన స్నాక్స్ ఇచ్చేసి కొంచెం సేపు ఆడుకోమని చెప్పాను. ఆ తర్వాత హోంవర్క్స్ తీశారు, అమ్మ చేస్తామని చెప్పారు. సరేనమ్మా చేసుకోండి, నాకు పని ఉంది, మీకు మధ్యలో వచ్చి చెప్తాను అంటే ఓకే అమ్మ అన్నారు. సో అలాగనే వాళ్ళ హోంవర్క్ చెప్తూ ఇంకా పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా డైరీ సైన్స్ అయితే నీడ్ అనమాట. ఒక్కరోజైనా సరే మానేరు, ఎప్పుడో ఒకసారి వాళ్ళ డాడీ చేపిస్తే మర్చిపోతూ ఉంటారు, నేనైతే కన్ఫర్మ్గా చేసేస్తూ ఉంటాను. ఇంకా కబోర్డ్స్లో నా యూట్యూబ్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి, అలాగే పిల్లలకు సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్, మాకు సంబంధించిన బుక్స్, అలాగే చాలా ఉంటాయి అనమాట యూట్యూబ్ టిప్స్కి సంబంధించినవి, అవన్నీ ఇందులోనే ఉంటాయి. తీసి నీట్గా ఎక్కడవక్కడ దులిపేసి మళ్ళీ పెట్టుకోవడం అనేది కొంచెం పెద్ద పనే. సో ఈ టైంకి ఇంకా నాకు వంట అవ్వలేదు, ఆల్మోస్ట్ 8 అయిపోయింది అనమాట.
సో ఇవన్నీ క్లీన్ చేశాక చేద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ పిల్లలకు మళ్ళీ ఆకలి కదని చెప్పేసి ఒకవైపు రైస్ పెట్టేసి వచ్చేసాను. యాక్చువల్గా మేము నైట్ టిఫిన్ తింటాము, కానీ ఆ రోజు టిఫిన్ నేనేమీ వేయలేదు. ఇంకా ఎక్స్ట్రాగా ఏది చేసినా పని ఎక్కువ అవుతుందని చెప్పేసి రైస్ మాత్రమే పెట్టాను. ఇంకా రసం చేసి ఎగ్స్ కానీ ఆమ్లెట్స్ కానీ వేసేద్దామని ఫిక్స్ అయ్యాను. అందుకే ముందుగా రైస్ పెట్టేసి వచ్చి మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఈ కంప్యూటర్ టేబుల్ ఉంది కదా, ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాం. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, థిక్గా ఉంది అసలు. మా వారికి అప్పుడప్పుడు వర్క్ చేసుకోవడానికి, నాకు యూట్యూబ్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మా పిల్లలు చూడండి ఎంత చెత్త పెట్టారో అందులోనే, అసలు ఇన్ని పెట్టారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు తీస్తారు, పెడతారు, డ్రాయింగ్ వేసిన పేపర్స్ అన్నీ కూడా నులపలు చుట్టేసి తోసిస్తూ ఉంటారనమాట. నేను తీస్తే వామ్మో ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని పట్టాయా అనిపించింది నాకు. అసలు ఎంత చెత్త ఉందో అవన్నీ తీసేసి ఒక గోనెకి పెట్టేశాను. ఇంపార్టెంట్ బుక్స్ అన్నీ కూడా మాత్రమే పక్కకు పెట్టాను అనమాట. యాక్చువల్గా టేబుల్ని క్లీన్ చేసేటప్పటికి నాకు చాలా చిరాకు వచ్చేసింది. ఎందుకంటే ఇంత చెత్త ఇక్కడ ఎలా ఉంది, నేను చూస్తే పెట్టనవును. కానీ మా పిల్లలు పేపర్లో డ్రాయింగ్ వేసినప్పుడు, వాళ్ళు డ్రాయింగ్ వేసి అలవాటు ఉంది. రోజు వాళ్ళ డాడీ డ్రాయింగ్ పేపర్స్ ప్రింట్ వేసి తీసుకొని వస్తారనమాట. డైలీగా వేస్తారు ఆ కంప్యూటర్ టేబుల్లో, నొలపలు చుట్టేసి తోసేస్తారు. అలా చేసినవే ఇన్ని పేపర్లు అనమాట. ఇంకా రఫ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, అందులో కూడా డ్రాయింగ్ వేసేస్తారు. పేపర్లు ఏమైనా చిదిగా అనుకోండి అందులో తోసేస్తారు. ఇవేవి నేను కొన్ని రోజులు అబ్జర్వ్ చేయకపోయేసరికి చూడండి ఎంత చెత్త ఉంది అందులోని. వాళ్ళకి కావాల్సినవి అడిగి ఉంచి మిగతావన్నీ కూడా ఒక గోన్లో పెట్టేశాను. అంటే ఈ చెత్త కొనే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేద్దామని. ఇంకా ఫైనల్గా హాల్ కూడా క్లీన్ అయినట్టే. టేబుల్ ఫ్యాన్ వచ్చేసరికి మార్నింగే మా వారు విప్పేసి డైరెక్ట్గా క్లీన్ చేసేస్తాం ట్యాప్ దగ్గర. క్లాత్ అని గట్టు తొడవడాలేమో ఉండవు. మా వారికి కొంచెం ఎలక్ట్రిషియన్ తెలుసు కాబట్టి నీట్గా తీసి క్లీన్ చేసి డ్రై చేసి ఆయనే బిగించేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఫ్యాన్ కూడా వదిలేసింది నాకు. ఇంతటితో ఆ బెడ్రూమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఫ్రిడ్జ్లోని కూడా షీట్స్ అన్నీ ఆరిపోయినాయి, తుడిచేసి నీట్గా ఎక్కడక్కడ సర్దేశాను అనమాట. ఇప్పుడు ఆ చెత్త అంతా కూడా ఒక గోనికి ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఎవ్రీ మంత్ క్లీన్ చేసినా సరే ఇంతే చెత్త వస్తుందండి. అసలు ఎక్కడి నుంచి పేరుకుపోతుందో అర్థం అవ్వట్లేదు. ఆ ఛార్జింగ్ వైర్లు అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఎందుకంటే 2 ల్యాప్టాప్లు ఉంటాయి మా ఇంట్లోని. ఇంకా ఇన్వర్టర్ అక్కడే ఉంటుంది, ఛార్జింగ్ ప్లగ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం హెవీగా అవన్నీ ఉంటాయి. సో ఆ రూమ్ మేము సపరేట్గా వర్కింగ్ రూమ్ కింద, స్టోర్ రూమ్ కింద చేసేసాము. ఎందుకంటే సెల్ఫ్లు కూడా మాకు సరిపోలేదు సామాన్లు పెట్టుకోవడానికి. యూట్యూబ్ ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత నేను కొన్ని ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్లు, ప్రమోషన్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెట్టడానికి ప్లేస్ లేకుండే, అందుకే ఆ రూమ్ని దానికి కేటాయించేసామన్నమాట. సో ఫైనల్గా చెత్తంతా ఒక గోనికి పెట్టేసి నీట్గా ఇల్లంతా ఊడ్చేసాను. యాక్చువల్గా నేను మార్నింగ్ స్నానం చేసిన వెంటనే మాప్ పెట్టేస్తాను, కానీ ఈసారి మాప్ పెట్టలేదు, నైట్ పెడదామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే మాప్ పెట్టినా సరే మళ్ళీ డస్ట్ అల్లా పడి ఫ్లోర్ అనేది పాడైపోతుంది. సో అందుకే ఎండింగ్లో పెట్టుకున్నాను ఆ ప్రాసెస్. ఇప్పుడు మాప్ పెడుతున్నాను అనమాట, నీట్గా తుడిచేసి. ఫైనల్గా హోమ్ క్లీనింగ్ అయితే అయ్యిందండి. మనసు ప్రశాంతంగా ఉంది. ఇప్పటికీ మా పిల్లలైతే ఫుడ్ ఇంకా తినలేదనమాట, వాళ్ళు ఆడుకుంటున్నారు. గచ్చొత్తే నీటిలోని మీకు అందరికీ తెలిసిందే, కొంచెం కల్లుప్పు పసుపు వేసి ఉత్తామనుకోండి, బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అనమాట. నీట్గా మాప్ పెట్టేశాను. నిజానికి ఈ స్ప్రింగ్ మాప్ వచ్చిన తర్వాత నాకు చాలా టైం సేవ్ అయ్యిందండి. ఎందుకంటే చేత్తో పిండే పని ఉండదు అనమాట, చాలా సింపుల్ అయిపోయింది. అంతకుముందు అనుకోండి చేత్తో పిడిచి వచ్చేసరికి చాలా ఎక్కువ టైం తీసుకునేది. ఇంకా మీరు గమనిస్తే కర్టెన్స్ అవి ఏమీ పెట్టలేదు, బట్టలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మడత పెట్టడానికి. మా హస్బెండ్ వస్తే కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇంకా అవి పక్కన పెట్టాను. ఈలోపు నేను చేయగలిగే పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మాప్ పెట్టేశాక పిల్లలకి ఫుడ్ పెట్టాలి కదా, అందుకని గబగబా మాప్ పెట్టేస్తున్నాను. ఈలోపు మా వారైతే వచ్చారు, పిల్లలు కూడా ఫుడ్ తింటున్నారు. ఇంక ఇప్పుడు సందులు, బాల్కనీలు ఉంటాయి కదా, అది క్లీనింగ్ అనమాట. ఇంట్లోపల అయ్యింది. ఇప్పుడు అవుట్ సైడ్ వచ్చేసరికి నాకు ఈ బ్రష్ మీకు ఒక వీడియోలో షేర్ చేశాను, 3-in-1 బ్రష్ అని, చాలా చాలా యూజ్ అయ్యిందండి. ఎంతలా అంటే నాకు ఈ బ్రష్ వచ్చిన తర్వాత సందులు, బాల్కనీ క్లీన్ చేయడానికి అంతకుముందు నేను 20 minutes తీసుకుంటే ఈ బ్రష్తో నాకు 5 minutesలోనే అయిపోతుంది. అంత బాగా హెల్ప్ అయ్యింది నాకైతే. సో మీకు కూడా కావాలంటే వీడియో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా తక్కువ కాస్ట్, 120కే వచ్చేస్తుంది. నేనైతే 2 తీసుకున్నాను, ఒకటి దాచేసాను తర్వాత యూజ్ చేసుకోవచ్చని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టిక్కే నేను యూజ్ చేస్తాను. క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట. ఇంకా ఫైనల్గా
అవుట్ సైడ్ కూడా క్లీనింగ్ అయ్యింది. ఇంకా మా వారు వచ్చారు, పిల్లలు కూడా ఫుడ్ తినేశారు. ఇంకా మా వారు రాగానే కర్టెన్స్ అవన్నీ పెట్టేమంటే పెట్టారు. నేను ఈలో బట్టలు కూడా మడత పెడుతున్నాను. తర్వాత మేము కూడా తినేసి పడుకునేసరికి టైం ఎంత అయింది లాస్ట్లో మీరే చూడండి. సో ఇదేంటి మా హౌస్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. కొంచెం కష్టమైనప్పటికీ ఇష్టంగా చేసామనుకోండి మన పని అనేది చాలా సులభం అయిపోతుంది. సో మీ అందరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కొంచెం మోటివేషన్ గా కూడా ఉంటుందని మీతో షేర్ చేసుకున్నాను. సో మనం చేయగలము అని బ్రెయిన్ లో ఫిక్స్ అయితే తప్పకుండా మనం చేస్తాము, ఎవరి హెల్ప్ లేకుండానే. సో నేను కూడా డే అంతా కూడా ఒక్కదాన్నే హోమ్ క్లీనింగ్ చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్.